అలాగే అచ్చ తెలుగు అందం, మనకి మేఘ సందేశం, అలాగే శివరంజని, ఈ సినిమాలన్నీ చూస్తే గుర్తొచ్చేటువంటి మన సహజ నటి, ఆ అద్భుతమైనటువంటి నటనతో మనందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారు, జయప్రద గారు చాలా చెప్పేశారు. సో నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెంగా చెప్తాను. నేను ఈరోజు మీ ముందు ఇలా ఒక సహజ నటిగా ఇన్నేళ్ళు సినిమాలు చేసి ఇంకా చేస్తూ నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణం శ్రీ దాసి నారాయణరావు గారు. ఆయన రాసిన గొప్ప పాత్రలు కేవలం ఒక నటిగానే కాకుండా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది డిసిప్లిన్. ఒక డైరెక్టర్ అంటే ఎంత గౌరవించాలి, ఆ డైరెక్టర్ అంటే ఎంత భయపడాలి, అంటే భయం, భక్తి అది తీసుకొచ్చింది. కానీ ఇండస్ట్రీ అలా ఆయన గౌరవించింది కానీ ఒక దాసి నారాయణరావు గారు. ఆయన లేని లోటు ప్రతిసారి ప్రతి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఆయన గురించి తలుచుకునేవారు లేదు. అంత గొప్ప డైరెక్టర్. ఒక నటిగానే కాకుండా నా లైఫ్లో ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్.